తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ధశత్రువులు. వారిద్దరికీ అస్సలు పడదు. పాలిటిక్స్లో ఇద్దరు ప్రత్యర్థులే. నిత్యం ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. ఎప్పుడు ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నదే లేదు. కంటపడితే శత్రువుల్లా భావించేవారు. కానీ వరద కలిపిన బంధంతో వారిద్దరూ స్మైల్ ఇస్తూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. చెవిలో ఏదో చెప్పుకొని నవ్వుకున్నారు. ఇంతకీ నేను ఎవరి గురించి చెబుతున్నాను అని ఆలోచిస్తున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఏ రాజకీయ నాయకుడైనా అవసరానికి తగ్గట్టు మారుతూ ఉంటారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కూడా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. నిత్యం ఒకరిపై ఒకరు రాజకీయ వాగ్బాణాలు సంధించుకునే ఆ నాయకులను వరద కలిపింది. ఆ నాయకులు ఎవరో కాదు. అందులో ఒకరు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాగా, మరొకరు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇద్దరు అనూహ్యంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ కలుసుకున్నారు. సిరిసిల్ల జిల్లాలో ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్న సందర్భంలో ఒకరికొకరు ఎదురుపడ్డారు. కలుసుకుని ఆప్యాయంగా పలకరించుకున్నారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు జలాశయం వద్ద చిక్కుకున్న 5గురు రైతులను హెలికాప్టర్ సహాయంతో రెస్క్యూ చేశారు. ఈ విషయం తెలుసుకున్న బండి సంజయ్ బాధితులను పరామర్శించడానికి అక్కడికి చేరుకున్నారు. రైతులు సురక్షితంగా బయటపడిన తర్వాత వారితో మాట్లాడి తిరిగి వెళ్తుండగా అదే సమయంలో కేటీఆర్ కూడా ఎగువ మానేరు జలాశయం వద్దకు వచ్చారు. ఇద్దరు నేతలు ఒకరికొకరు ఎదురుపడ్డారు. నిత్యం రాజకీయ విమర్శలు చేసుకునేవారు కావడంతో అక్కడున్న వారంతా ఏం జరుగుతుందోనని తెగ టెన్షన్ పడ్డారు. వారి అంచనాలను తారుమారు చేస్తూ బండి సంజయ్, కేటీఆర్ చేతులు కలుపుకొని నవ్వుతూ ఆప్యాయంగా పలకరించుకున్నారు. కొద్దిసేపు సరదాగా చర్చించుకున్నారు. ఈ దృశ్యం చూసిన ఇరు పార్టీ కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ప్రకృతి విపత్తులు, వరదల సమయంలో రాజకీయాలకు వెళ్లకుండా ఇరువురు నేతలు ఆప్యాయంగా పలకరించుకోవడంపై రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికినట్టయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బండి సంజయ్, కేటీఆర్ కలుసుకున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వరద కలిపిన బంధం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. రాజకీయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ ప్రజలకు కష్టం వచ్చినప్పుడు అందరూ ఐక్యంగా ఉంటారని చాటి చెప్పారు. బండి సంజయ్, కేటీఆర్ అని ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. ఎన్ని రాజకీయ విభేదాలున్నా కలుసుకున్నప్పుడు పలకరించడం అనేది సంస్కారమని, అందులోనూ ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు విమర్శలకు పోకుండా రాజకీయాలను పక్కన పెట్టి ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేయడం అనేది మంచి సాంప్రదాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.